271 పరుగులు చేసి కూడా టీమిండియా ఓడిపోవడం ఖాయం అనిపించింది. దాంతో కట్టలు తెంచుకున్న కోపంతో గంభీర్ గ్రౌండ్లోకి దూసుకెళ్లిపోయాడు. స్టన్నింగ్ డిసిషన్స్తో 6 బంతుల్లో కేవలం 6 బంతుల్లోనే మ్యాచ్ని మలుపు తిప్పి అద్భుతం చేసేశాడు. అవును బాస్, 271 పరుగుల భారీ స్కోర్ చేశాక కూడా టీమిండియా ఓటమి దిశలో పయనించింది అంటే ఎంత దారుణం బాస్. పరిస్థితి చూస్తే మన బౌలర్స్ పూర్తిగా చేతులెత్తేశారు అనిపించింది. కానీ అప్పుడే గౌతమ్ గంభీర్ చెప్పిన ఒక్క మాటతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. నిజంగా బాస్, గంభీర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి గంభీర్ ఎలా మ్యాచ్ని 6 బంతుల్లో గెలిపించాడో మీకు క్లియర్గా చెప్తా బాస్. టీమిండియా ఇచ్చిన 271 పరుగుల టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ 10 ఓవర్స్లోనే 131 పరుగులు సాధించేసింది. అది కేవలం 2 వికెట్స్ కోల్పోయి. అంటే న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 10 ఓవర్స్లో 142 రన్స్ మాత్రమే చేయాలి. చేతిలో 8 వికెట్స్ ఉన్నాయి. ఇక్కడ టీమిండియా ఓటమి గ్యారంటీ అనిపించింది. అయితే 10 ఓవర్స్ అయ్యాక బ్రేక్ ఉంటుంది కదా బాస్. ఆ బ్రేక్లో కోచ్ గౌతమ్ గంభీర్ డగౌట్ నుండి ఫాస్ట్గా లేచి తానివ్వాలనుకున్న మెసేజ్ని ఎవ్వరికీ చెప్పకుండా తనే డైరెక్ట్గా చెప్పాలని గ్రౌండ్ వైపు కదిలాడు. తాను వెళ్లే టైంలో అక్కడే బౌలింగ్ కోచ్ మార్నింగ్ మార్కెల్ ఉన్నాడు, బ్యాటింగ్ కోచ్ సితాంష్ కూడా ఉన్నాడు. కానీ వారెవ్వరితో ఏం మాట్లాడకుండా చెప్పాలంటే చాలా కోపంతో డగౌట్ నుండి గ్రౌండ్కి బయలుదేరాడు. మరి ఎందుకు కోపం రాదు బాస్? 10 ఓవర్స్లోనే 131 పరుగులు సమర్పించుకున్నాక ప్రతి బౌలర్ బౌలింగ్లో చితక బాధేశారు న్యూజిలాండ్ బ్యాటర్స్. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఇలా ఎవ్వరి బౌలింగ్ని వదలలేదు, చితక్ కొట్టేశారు. న్యూజిలాండ్ బ్యాటర్స్ని ఎలా ఆపాలో మన బౌలర్స్కి అస్సలు అర్థం కాలేదు. బట్ ఆ టైంలో గంభీర్ పక్కా ప్లానింగ్తో న్యూజిలాండ్ ప్లేయర్ని ఎలా ఆపాలో, మ్యాచ్ని ఎలా గెలవాలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి చెప్పడానికి గ్రౌండ్కి వచ్చేశాడు. 10 ఓవర్స్ పూర్తి కాగానే వచ్చిన బ్రేక్లో గంభీర్ స్ట్రైట్గా సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో వివరించాడు. మరి గంభీర్ వేసిన ప్లాన్ ఏంటో ముందు చెబుతా బాస్. ఈ పిక్లో చూడండి బాస్, గంభీర్ చెబుతున్న విషయాన్ని సూర్య ఎలా శ్రద్ధగా వింటున్నాడో. ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక గంభీర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి గంభీర్ వెళ్ళాక ఏం అద్భుతం జరిగింది, అసలు గంభీర్ సూర్యకి ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం బాస్. న్యూజిలాండ్ టీం 10 ఓవర్స్లోనే 131 రన్స్ సాధించి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది. ఆ టైంలో గంభీర్ సూర్యతో 11వ ఓవర్ని అక్షర్ పటేల్తో వేయించు, స్పిన్నర్స్తో ఈ ఓవర్స్ వేయించు, పేసర్స్తో ఈ ఓవర్స్ వేయించు అని చాలా క్లియర్గా చెప్పి వెళ్ళాడు. ఇక సూర్య గంభీర్ చెప్పినట్టు 11th ఓవర్ని అక్షర్ పటేల్కి ఇచ్చాడు. ఇక అక్షర్ పటేల్ 11th ఓవర్ సెకండ్ బంతికే గ్లాన్ ఫిలిప్స్ని పెవిలియన్కి పంపించేశాడు. అంటే గంభీర్ పక్కా ప్లానింగ్ వేసి సూర్యతో అమలు చెయ్యు అని చెప్పి వెళ్ళిన 2వ బంతికే టీమిండియాకి వికెట్ దక్కింది. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే అంటే 11th ఓవర్ ఫస్ట్ బంతికే రచన్ రవీంద్ర అవుట్, 11th ఓవర్ థర్డ్ బంతికి మిచెల్ శాట్నర్ అవుట్, ఆ తర్వాత 14th ఓవర్ ఫస్ట్ బంతికి బేవాన్ జాకబ్ అవుట్, 15th ఓవర్ మూడో బంతికి కైల్ జెమేసన్ కూడా అవుట్. ఆ తర్వాత న్యూజిలాండ్ తుఫాన్ బ్యాటర్ డారెల్ మిచెల్ 15th ఓవర్ ఫిఫ్త్ బాల్కి అవుట్. ఇలా న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అంతా పెవిలియన్కి క్యూ కట్టేలా చేశాడు గంభీర్. ఎక్కడ 10 ఓవర్స్లో 131 ఫర్ 2, ఎక్కడ 19.4 ఓవర్స్లో 225కి ఆల్ అవుట్. గంభీర్ వేసిన ప్లాన్తో విజయం వైపు దూసుకెళ్తున్న న్యూజిలాండ్కి బ్రేకులు పడ్డాయి. దాంతో టీమిండియా 5th T20Iలో 46 పరుగుల తేడాతో విజయం సాధించేసింది. అయితే బాస్, ఈ మ్యాచ్ గెలవడానికి సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ఎంత కారణమో, ఈ మ్యాచ్ గెలవడానికి 5 వికెట్స్ హాల్ దక్కించుకున్న హర్షదీప్ సింగ్ ఎంత కారణమో, ఈ మ్యాచ్ గెలవడానికి గౌతమ్ గంభీర్ వేసిన మాస్టర్ ప్లాన్ కూడా అంతే కారణం బాస్. మరి బాస్, టీమిండియా 5th T20I మ్యాచ్ ఘన విజయం క్రెడిట్ మీరైతే ఎవరికి ఇస్తారు? తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.